లైక్ డేటా ఎక్సెల్ కి జేపీజీకి పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పానమ్మా లాస్ట్ క్లాస్ లో. చెప్పానా గైస్? చెప్పలేదా? చెప్పలేదు. చెప్పలేదా? యా, డన్ గైస్. Yes, sir. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్, ఈ డేటాని టాలీ నుంచి ఎక్సెల్ కి కానీ జేపీజీకి కానీ పీడిఎఫ్ కానీ ఎలా కన్వర్షన్ చేయాలి టాలీ ప్రైమ్ 6.0లో అనేది చూద్దాం. అంతకు ముందుగా ఒక న్యూ ఫోల్డర్ నేను డెస్క్టాప్ మీద క్రియేషన్ చేసుకుంటాను. లైక్ మీ ఇష్టం, ఏ పేరుని పెట్టుకోండి. నేను టాలీ డేటా అని ఇచ్చాను. ఈ ఫోల్డర్లోకి ఆ డేటా వచ్చి పడిపోవాలి. ఎలా? సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నా. ఆల్ట్ F1 ఎక్స్పాండ్, పైన ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్. చూడండి, ఎక్సెల్ ఉంది, జేపీజీ ఉంది, పీడిఎఫ్ ఉంది. ప్రజెంట్ నాకు ఎక్సెల్ కావాలి. ఫోల్డర్ పాత్ డెస్క్టాప్ ఉంది కదా, ఎంటర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ డేటా, ఎంటర్. దీని పేరు ఏంటి? బి షీట్. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. టాలీలో ఉన్న డేటా మొత్తం ఎక్సెల్లోకి వచ్చేసి ఉండొచ్చు. చూడండి, టాలీ డేటా, బి షీట్ వచ్చిందా? మీరు ఏదైనా అమౌంట్లు మ్యానిపులేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలా టాలీలో ఉన్న డేటా అని బ్యాలెన్స్ షీట్ ఎక్సెల్లోకి వచ్చింది. ప్రాజెక్ట్. ఇప్పుడు ఇదే బ్యాలెన్స్ షీట్ మళ్ళీ మనం లైక్ జేపీజీగా మారుద్దాం. జేపీఈజీ, ఎస్కేప్. చూడండి, వెళ్ళి వచ్చిందా? జేపీజీగా మారిందా? చూసారు కదా. నెక్స్ట్ పీడిఎఫ్ గా మారుద్దాం. ఫోల్డర్ పాత్, ఎక్స్పోర్ట్, పీడిఎఫ్, టాలీ డేటా, పీడిఎఫ్. చూసారా? ఇలాగా. ఓకే, అదే విధంగా ఇప్పుడు ఈ మూడే కాదు, మిగతాడు కూడా తీసుకురావచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఆల్ట్ F1 ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, దీని చూడండి, ఫైల్ నేమ్ PANTL, పాండ్లా, ఎక్స్పోర్ట్, టాలీ డేటా. వచ్చిందా ప్రాఫిట్ అండ్ లాస్? యా. నెక్స్ట్ ఇదే డేటాని జేపీజీగా ఎలా మార్చాలి? వచ్చిందా జేపీజీ? ఎక్స్పోర్ట్, పీడిఎఫ్,
చూసారా ఇలా ప్రతిదీ కూడా తీసుకొని రావచ్చు. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 F2 కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్ కంట్రోల్ D. సో పర్చేజెస్ సేల్స్ ఏమైనా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా పర్చేజ్ చేస్తున్నా, డేటా లేనట్టు ఉంది కదా, ఇక్కడ డేటా ఉందా, దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. STK సమ్ వచ్చిందా, సేల్స్ లేదు కాబట్టి 0 చూపిస్తుంది, సేల్ చేస్తే సేల్స్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ JPG. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, ఇలా మనం స్టాక్ సమ్మరీ కూడా తెచ్చాం. నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్ చూసారు కదా, డిస్ప్లే ఇంపోర్ట్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. JPG ట్రయల్ బ్యాలెన్స్, PDF. ఇలా ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్ JPGగా, తర్వాత లైక్ ఎక్సెల్ లాగా, PDF 3 రకాలుగా డేటాను ఎక్స్పోర్ట్ గానీ చేయొచ్చు. ఓకే, ఇది టెక్నికల్ పాయింట్. ఎడ్యుకేషన్ ఉంది సార్, మోడ్ ఎడ్యుకేషన్ టైప్ లో ఎడ్యుకేషన్ టాలీ ఉంది సార్, టాలీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది సార్, ప్రాక్టీస్ అందులో కూడా అవుతుంది సార్. ఇప్పుడు చేసేది ఎడ్యుకేషన్ మోడ్లో కదా మీకు చెప్పేది. లైసెన్స్ అంటే డేట్లు ఒక్కటి మారవు అంతే,
మిగతా 99% మొత్తం వర్క్ చేయొచ్చు. ఓకే. డేట్లు మారకుండా చేస్తే అకౌంట్స్ కరెక్ట్‌గా రావు. ఓకే. డేట్లు మారిస్తేనే అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయి. ఆ 1%కి డబ్బులు కట్టాలి మనం. ఓకే. సో, ఓకే. ఎవరికైనా బిజినెస్ చూస్తుంటే అకౌంట్స్ లైక్ టాలీ సాఫ్ట్‌వేర్ కావాలంటే మనం సేల్ చేస్తాం మన సెంటర్ నుంచి. ఎవరికైనా కావాలంటే మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఒరిజినల్ టాలీ లైసెన్స్. సింగిల్ యూజర్, మల్టీ యూజర్ అంటారు. సింగిల్ యూజర్ మనకి 26,500 రూపీస్ ఉంటుంది. ఇంక్లూడింగ్ టాక్స్‌తో కలిపి. మల్టీ యూజర్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 80,000 పడుతుంది. 5 సిస్టమ్ 6 సిస్టమ్స్‌కి కనెక్ట్ చేయొచ్చు. సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టమ్ మాత్రమే కనెక్ట్ చేయొచ్చు. అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా కావాలంటే బిజినెస్ మ్యాన్స్ మీకుంటే ఇన్ఫార్మ్ చేయండి. డిస్కౌంట్స్ ఇస్తాను. ఓకే. ఎవరికైనా కావాలనుకుంటే. యాహ్!